మీ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలన్నీ నేను స్వయంగా తిరిగాను, ఎందుకంటే హైదరాబాద్ పరిధిలో ఉంటుంది కాబట్టి. చాలా చోట్ల అసలు ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉంది, పనులు కదలట్లేదు. నేను పేర్లు చెప్పను, మళ్ళీ వాళ్ళు బాధపడతారు. నేను మీరు అన్నది వాస్తవమే. మా ఎమ్మెల్యేలే కాదు, తెలంగాణ మొత్తం అదే రకంగా ఉంది. అంతే ఉందంటారు. తెలంగాణ మొత్తంలో ఇప్పుడు హైదరాబాద్ సిటీ నిన్న వర్షం వచ్చింది. 2 సంవత్సరాల్లో నేను ఈరోజు టీఆర్ఎస్ పార్టీని అడుగుతా ఉన్నాను. నిన్న 4 గంటల వర్షానికి హైదరాబాద్ అతలాకుతలమైంది. ఇంకొక 2 గంటలు కంటిన్యూగా వచ్చినట్లయితే హైదరాబాద్ ఏమైందో ఊహించుకోవడం కష్టం, ఎందుకంటే నేను నిన్న ఫీల్డ్ మీద ఉన్నాను. మరో 2 గంటలు అదే రకమైనటువంటి వర్షం వచ్చినట్లయితే హైదరాబాద్ ఈరోజు చాలా భయంకరమైనటువంటి పరిస్థితి వచ్చేది. అవును, అదృష్టవశాత్తు 4 గంటలకే ఆగిపోయింది. 4 గంటలు వచ్చిన తర్వాత ఆగిపోయింది. అవును, కాబట్టి ఇంకో 2 గంటలు 3 గంటలు వస్తే ఏమవుతుందో తెలియదు. నేను అడుగుతాను టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, 2 సంవత్సరాలు మీరు స్కైవేస్ అన్నారు, ఫ్లైఓవర్స్ అన్నారు, రోడ్స్ అన్నారు, పార్కులు అన్నారు, ఏ ఒక్కటైనా ఈ పని చేసినామని చెప్పానండి. మా కాన్స్టిట్యున్సీ అంటే నేను ఓవరాల్గా జనాలుగా అడుగుతున్నాను. ఇప్పుడే పసిపాప తెలంగాణ పరిగెడుతోంది, ఇప్పుడే లేచి నడుస్తోంది అని చెప్తున్నారు వాళ్ళు. ఈ పనులకు ప్రాబ్లం లేదు కదా, పారిశుద్ధం పనులకు ఇబ్బంది లేదు. లేకపోతే మీరు మిషన్ భగీరథ పూర్తి చేయలేదని నేను అడగను, కాకతీయ పూర్తి చేయలేదు ఎందుకని నేను అడగను. రోడ్లు గుంతలు పడ్డ రోడ్లు బాగా చేయడానికి ఏమైందండి? ఏదైతే స్ట్రాంగ్ వాటర్ లేని వర్షపు నీటి కాలువలు ఏవైతే అందులో పూడికి ఎదియడానికి ఏమైందండి? దానికి 2 సంవత్సరాలు అవసరం లేదు కదా. ఈరోజు నాలాలో చెట్లు పెరిగాయి, గడ్డి పెరిగాయి. మీరు చూపిస్తాను ఇప్పుడు అశోక్ నగర్లో నా దగ్గరకు వస్తే, మీరు మొన్న కూడా మీరు గోల్లంకకి వచ్చారు, అందులో కూడా నాలాలో ఎంత గడ్డి చెట్ల పెరిగిపోయింది. అవునవును, చాలా. ఆ చెత్త తీయడానికి ఏమైందండి? దానికి 2 సంవత్సరాలు పట్టారు కదా. ఇప్పుడు ఎలా వర్కౌట్ అవుతుందండి? మీ పరిధిలోకి వస్తున్నా, వాళ్ళ పరిధిలోకి వస్తున్నా, మీరు చేయించాలా? మేము చెప్పినా గవర్నమెంట్ చేయడం లేదు, చేయడం లేదు. డబ్బులు వాళ్ళ చేతిలో ఉంటాయి, అధికారులు వాళ్ళ చేతిలో ఉంటారు. మేము ఈరోజు ఒక సాధారణ పారిశుద్ధ కార్మికులను కూడా ట్రాన్స్ఫర్ చేసే అధికారం మాకుండదు. మాకు ఏ రకమైన, మేము అడగాలమే తప్ప ఎమ్మెల్యేలుగా మాకు ఏ రకమైనటువంటి అధికారాలు చట్టంలో ఏదేం లేదు, ఎవరిని ట్రాన్స్ఫర్ చేసే అధికారం లేదు. ఏదైనా ఉంటే మేము శాసనసభలో మాట్లాడుకోవాలి తప్ప, మా మా ప్రజల బాధలు అక్కడ వినిపించాలి తప్ప మాకు ఏ రకమైన అధికారం అయినప్పుడు కూడా చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ 2 సంవత్సరాల్లో వాళ్ళు ఏం చేశారని ఈరోజు మా కాన్స్టిట్యున్సీలో పనులు కాలేదు వాస్తవమే. యాజ్ ఏ గవర్నమెంట్ ఎంటైర్ సిటీలో ఏం చేశారో అడుగుతున్నాను. ఒక్క పని చూపించండి, హైదరాబాద్ సిటీలో పని చేశామని. పోలీసు వాళ్ళకు కార్లు ఇవ్వడం తప్ప, ఇన్నోవాలు ఇవ్వడం తప్ప, పోలీసు వాళ్ళకు బియ్యం తిరుగుతుంటే తప్ప ఇక వేరే పని హైదరాబాద్ నగరంలో ఏమి చేయలేదు. వాళ్ళు 2-3 పనులు చేశారు. బోనాలకు ట్యాంక్ బండ్ మీద ఖర్చు పెట్టి చేశారు. అవతరణ ఉత్సవాలు బ్రహ్మాండంగా నిర్వహించారు. గుర్రాలు, ఏనుగులు పెట్టి పండుగలతో అసలు తల పట్టు కూర్చుంటున్నాం అండి. ఇక్కడ బోనాలు, బతుకమ్మలు, ఇంకేంటది పుష్కరాలు. అక్కడ ఏపీ సైడ్ వెళ్తే మళ్ళీ అక్కడ గోదావరి పుష్కరాలు, కృష్ణ పుష్కరాలు, ఎప్పుడు చూసినా పండగలే. అసలు బతకడానికి మళ్ళీ అది చేసామని చెప్పి మళ్ళీ మౌలిక వసతుల కల్పన విషయంలో నేను అడుగుతా, ఒక్కటనే చేశారని చెప్పండి. ఈరోజు డ్రింకింగ్ వాటర్ పొల్యూషన్తో కలిసి వస్తుంది. మీరు కూడా మీరు హైదరాబాద్ సిటీలో కూడా చాలా ఏరియా తిరుగుతున్నారు. మీరు డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం, పొల్యూషన్ కలిసి వస్తున్నది. రోడ్లు తవ్వినటువంటి రోడ్లు పూడికెళ్ళేవు, స్ట్రీట్ లైట్ వెలగడం లేదు, పార్కులు ఎండిపోతూ ఉన్నాయి. ఈ రకమైన సమస్య ఉన్నది. కాబట్టి మా దగ్గర సమస్యలు మా కాన్స్టిట్యున్సీలలో కాలేదనేది వాస్తవం, తప్ప అంటలే నేను. కాబట్టి ప్రభుత్వమే సానుకూలంగా లేనప్పుడు ఈ రకమైన సమస్యలు ఉత్పన్నం అవుతా ఉన్నటువంటి విషయం వాస్తవమే. సో ఓవరాల్గా అయితే చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి ఇక్కడ హైదరాబాద్లోనే. అండ్ తెలంగాణ రాష్ట్రం కూడా ఇంకా అభివృద్ధి ముందుకు వెళ్ళాలని చెప్తున్నారు మీరంటే. మీరు వెళ్ళాలా, మేము కూడా అందరం సహకరిస్తాం. ఆంధ్ర రాష్ట్రం కావచ్చు, తెలంగాణ కావచ్చు, భారతదేశం కావచ్చు. ఈరోజు దేశంలో ఒక మంచి పరిణామం ఏర్పడింది. గుజరాత్లో నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రారంభమైంది. రాష్ట్రాల మధ్యలో డెవలప్మెంటల్, ఇప్పుడు బీజేపీ రాష్ట్రాల మధ్యలో మేము పోటీ ఉంటుంది. మాకు మధ్యప్రదేశ్ ముందుంటుందా, ఛత్తీస్గఢ్ ముందుంటుందా, రాజస్థాన్ ముందుంటుందా, లేకపోతే అస్సాం ముందుంటుందా, హర్యానా ముందుంటుందా, జార్ఖండ్ ముందుంటుందా? మా పార్టీలోనే మా ముఖ్యమంత్రులకు పోటీ. ఈరోజు మిగతా ముఖ్యమంత్రులకు మా పార్టీకి పోటీ. ఇది రావాలా డెవలప్. ఈరోజు తెలంగాణకు ఆంధ్ర కూడా అదే పోటీ ఉండాలి. మొన్న సర్వే అయిందండి, బెస్ట్ మోస్ట్ డెవలపింగ్ మోస్ట్ ప్రామిసింగ్ స్టేట్ ఏదో అలాంటిది ఏదో వచ్చింది తెలంగాణకి. ఎవరిచ్చారు అంటే ఎవరో CNN, IBN వీళ్ళెవరో. ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటి ప్రభుత్వము, మేము ఇంటింటికి నీళ్ళు ఇస్తాము, మంచిది. చెరువులు మొత్తం పుడిగా తీసి చెరువులను పునరుద్ధరిస్తాము, మంచిది. మేము ఇక్కడ ఉన్నటువంటి అందరికీ, పేదవాళ్ళందరూ కూడా మేము KG to PG విద్య ఇవ్వబోతున్నాము, మంచి. ఈ రకమైనటువంటి స్కీమ్స్ చెప్పాడు కాబట్టి మంచిది అంటున్నారు అందరు, తప్పేం లేదు, చేయాలని కోరుకుంటున్నాం. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ కూడా దేశంలో డెవలప్మెంట్ అనేటువంటి ఎజెండా తీసుకొచ్చింది. గతంలో లేదు. మా ముఖ్యమంత్రులు కావచ్చు, నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈరోజు అన్ని రాష్ట్రాల మధ్యలో ఒక ఆరోగ్యకరమైనటువంటి పోటీ. గతంలో ఈ రకమైనటువంటిది లేదు. ఈరోజు మంచిది, పోటీలు పడతా ఉన్నారు. అన్ని రాష్ట్రాలు కూడా డెవలప్మెంట్ మీద పోటీ అవుతుంది. దానికి మేమే కారణం, భారతీయ జనతా పార్టీయే కారణం ఆ పరిస్థితి రావడానికి.
అన్ని ప్రభుత్వాలు కూడా పోటీ పడుతున్నాయి. పోటీ పడాలి. పోటీ పడకపోతే, అభివృద్ధి చేయకపోతే ప్రజలు మళ్ళీ ఆ పార్టీలను దగ్గరికి రానివ్వరు. ఆ పరిస్థితి తీసుకొచ్చింది భారతీయ జనతా పార్టీ. సగర్వంగా కోరుకుంటున్నాం, కావాలని కోరుకుంటున్నాం. మరింత పోటీ రావాలి. అన్ని రాష్ట్రాల్లో నీతివంతంగా నిజాయితీతో పనిచేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే రానున్న రోజుల్లో మనం అనుకుంటున్నాం ప్రజలు చాలా చైతన్యమవుతున్నారు మన దేశంలో. మీరు ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా ఎవరిని గెలిపించాలో డెఫినెట్గా క్వశ్చన్ చేస్తారు, అడుగుతున్నారు. తప్పకుండా ఆ రకమైన పరిస్థితి భవిష్యత్తులో వస్తుంది.